ఈ నెల 12వ తేదీన విద్యార్థులు అలాగే యువకులు నిరుద్యోగులు ఈ ప్రభుత్వం గత 9 నెలలుగా ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చకపోవడం వల్ల ఆ సెక్షన్లన్నీ కూడా ప్రధానమైనటువంటి చాలా అందరూ బాధపడుతున్నారు. అందులో రేపు కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా వెళ్తారు. నిరసన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమోరాండం సబ్మిట్ చేసి జిల్లా వ్యాప్తంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులతో సహా అన్ని సంబంధించినటువంటి ఈ నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని కళ్ళు తెరవాలన్నది మా తాలూకు అభిప్రాయంగా మరి మీ ద్వారా సమాజానికి తెలియజేయాలనుకుంటున్నాం. అందుకనే ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రస్తుతానికి బొబ్బుల్లో అయితే మాత్రం బొబ్బులు పట్టణం వరకే. రేపు ఇంకోటి ఏంటంటే విశేషం 12వ తేదీన మా పార్టీ ఆవిర్భావ దినం కూడా అదే రోజు పడింది. ఆవిర్భావ దినానికి మా పట్టణ మున్సిపల్ చైర్మన్ గారు, పట్టణ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ, కార్యకర్తలు కానీ, సభ్యులు కానీ అందరూ కూడా పాలయ్యి ఆ కార్యక్రమాన్ని కేక్ కటింగ్ చేస్తూ నిర్వహిస్తారు. అలాగే మేమందరం కూడా జిల్లా పార్టీకి వెళ్లి జిల్లా పార్టీలో అదే కార్యక్రమాన్ని పార్టీ ఆవిర్భావాన్ని చేసుకుని కలెక్టర్ గారికి ఈ మెమోరాండం ఇచ్చి అనేక రకాలైనటువంటి అవసరాలు ఈ ప్రభుత్వంలో మరి విద్యార్థులకు నిరుద్యోగులు గుర్తిస్తా ఉన్నారు. 20,000 ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా ఉన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగులకు 3,000 చొప్పున ప్రతి విద్యార్థికి ఇస్తా ఉన్నారు. ఆ నిరుద్యోగం లేదు, నిరుద్యోగ వృద్ధి లేదు. దానికి సరిపడినట్టుగా మొన్న జరిగినటువంటి బడ్జెట్ లో క్యాలిక్యులేషన్ కూడా లేదన్నది మనకు స్పష్టంగా మరి ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ద్వారానే మనకు స్పష్టంగా అర్థం.